ఏముండవు శ్రీవారు మీకోసమే స్పెషల్‌గా చేసిన ఈరోజు టమాటా రైస్ అండ్ బీరకాయ చట్నీ అని చెప్పేసైతే మా ఆయనకిచ్చిన ఫుడ్డు. నా ఫేవరెట్ అని చేసినవా, నాకిష్టమని చేసినవా నువ్వని చెప్పేసైతే క్వెషన్ చేసిండన్నట్టు. ఎందుకంటే ఆ ఫుడ్ ఆయనకిష్టం ఉండది. నాకిష్టం అన్నట్టు టమాటా రైస్. ఆయనకసలు టమాటా రైస్ చేస్తే ఇష్టంగానే అస్సలు తినడు. ఎందుకంటే ఏ రైస్ అయినా ఎట్లన్నా వండు అందులోకి మాత్రం ఖచ్చితంగా కూర కావాలి ఆయనకు. కూర లేనిదైతే ఏ ఫుడ్డు తినడు. నా ఫేవరెట్ అన్నట్టు టమాటా రైస్ ఈరోజు తినాలనిపించి చేసిన. నిజం చెప్పాలంటే నాకు తినాలనిపించి అయితే చేశానండి. ఇదైతే ఒక బాధాకరమైన సిచ్యువేషన్ అండి. ఎందుకంటే రోజు నేను అక్కడనే నించొని నా మొఖం కడుక్కునేదాన్ని, బ్రష్ చేసుకునేదాన్ని. చల్లగా రోడ్డు మీద పోయేటోళ్ళందరికీ నీడనిచ్చేది. మా బైక్ కూడా నీడనిచ్చేది. అసలు ఏదేమైనా ఎండాకాలంలో చెట్లు తీయడం ఏంటో నాకు అస్సలు నచ్చలేదండి. మామూలుగా ఏ కాలమైనా సరే చెట్లు కొట్టడం అంటే అంత ఇష్టం ఉండదు. కొమ్మలు తీసేస్తే ఓకే. కానీ మొత్తం చెట్టే తీసేస్తే చాలా బాధగా అనిపిస్తది కదా! ఎప్పుడు నేనైతే అక్కడనే నిలబడి బ్రష్ చేసుకునేదాన్ని. ఇంకా మస్తు బాధ అనిపించింది. అందుకే వీడియో తీసి పెట్టిన. ఎవ్వరు అట్లా చేయకండి అబ్బా! ఎండాకాలం చాలా కష్టం. ఇంకా ఇప్పుడైతే బోళ్ళు తోముతున్నా కదా! ఇప్పుడే ఫస్ట్ తోమడం అనుకోకండి మార్నింగ్ నుంచి. యాక్చువల్‌గా నేను మార్నింగ్ అసలు తోమేసిన బోళ్ళు. ఇది రెండో టైం అండి. అసలు నేను ఈరోజైతే నా మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ వరకు నా రొటీన్ ఎట్లుంటదని చెప్పేసైతే ఈ వీడియోలో అయితే పెడుతున్నండి. వీడియో అందరూ చూస్తున్నారు. కానీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. లైక్ చేస్తలేరు. ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఇదైతే సెకండ్ టైం అండి నేను బోళ్ళు తోమడం. మార్నింగ్ ఆల్రెడీ తోమేసిన. తోమేసిన తర్వాత ఇంకా వంట చేసుకొని నేను, మా ఆయనైతే ఈరోజైతే కమ్మగా తినేసినాం హ్యాపీగా. ఇంకా తిన్న తర్వాత మిగిలిన బోళ్ళు ఉంటాయి కదా! ఇంకా వంట చేసినయి అవైతే తోమేయాలి కదా అని చెప్పేసైతే బోళ్ళైతే తోముతున్నా అండి. నేను వంట చేసి బోళ్ళు తోమే టైంకైతే ఇంకా లేట్ అయిపోయిందండి. ఎందుకంటే ఎప్పుడన్నా కొంచెం స్పెషల్‌గా వండితే ఇంకా లేట్ అవుతానే ఉంటది కదా! ఇంకా అదంతా కామన్. కాకపోతే కాళ్ళనేటియి ఎట్లా మండుతున్నాయి నిజంగా. ఇప్పుడు 10 అయితుంది టైము. ఈ 10:00కే కాళ్ళు ఇంత మండితే ఇంకా 1కి, 12కి ఎట్లా మండుతాయో చెప్పండి. కొంచెం నీళ్ళ పదన పడి చల్లగా అయితాయేమనుకుంటే ఇంకా వాటర్ పడి లోపల నుంచి ఆవిరి బయటకొచ్చి ఇంకా కాళ్ళని ఇంకా మండేటట్టు చేస్తుందండి. ఎంత స్పీడ్‌గా తోమేసి పెడదామని చెప్పేసైతే నేనైతే అనుకుంటున్నా. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే బోళ్ళైతే తోమేస్తా అండి. అవునండి, మీరొకటి చెప్పండి. మేలో ఎండలు ఎక్కువ కొడతాయా? జూన్‌లో ఎక్కువ కొడతాయా చెప్పండి. జూన్‌లో ఎక్కువ కొడతాయని నాకైతే డౌట్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? ఎండలైతే ఎప్పుడు ఎక్కువ కొడతాయని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడే ఎండలు ఇట్లా ఉంటే ఇంకా జూన్‌లో ఎట్లుంటాయో అని చెప్పేసి అంటారు కదా! ఇప్పుడైతే నిజంగా చెప్పాలంటే అసలు ఆఫ్టర్‌నూన్ టైంలో బయటకెళ్ళడానికి అస్సలు వీలైతలేదండి. కానీ మా ఆయనైతే చెప్తే కూడా ఇనడండి. కరెక్ట్ 1కి ఇంకా నేను బావి కాడికి పోతానైతే ఎళ్తాడు. ఎండ బాగా కొట్టి వేడైతుందని చెప్పేసి అంటున్నాడు. ఇంకా రోజు అయితే నేను మజ్జిగ, అట్లాగే సబ్జా గింజలైతే నానబెట్టి సబ్జా వాటరు, మజ్జిగ చాలా ఎక్కువ ఇస్తున్నా మా ఆయనకు. కానీ ఎండలైతే చాలా ఎక్కువ మండిపోతున్నాయండి. ఇంకా చెప్పినా కూడా మా ఆయన ఇనడు. 1కే ఎళ్తా అంటాడు బావి కాడికి. ఇంకా తప్పదు కదా అని చెప్పేసైతే అంటాడు. నేను కన్విన్స్ చేయడానికి చూస్తే ఇంకా మా బాధలని చెప్పి నన్నే కన్విన్స్ చేస్తాడన్నట్టు మా ఆయన. ఇంకా మా ఆయన ఎండలో పని చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఎండలనే చెయ్యాలని ఇట్లయితే చేస్తలేనండి. కాకపోతే నేను మా ఆయన వచ్చేంత వరకైతే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని, ఇంకా మా ఆయన వచ్చే టైంకైతే ఇంకా ఆయనతో సరదాగా మాట్లాడుతూ ఉండాలని చెప్పేసైతే మా ఆయన ఇంటికి రాకముందే నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటా. ఎందుకంటే ఇంట్లో ఇద్దరమే ఉంటాం కదా! ఇంకా ఎక్కువ మందిమి ఎవరం ఉండం కదా! మా ఆయన వచ్చిన తర్వాత నేను పని చేసుకుంటా ఉంటే పాపం మా ఆయన ఎవరితోని మాట్లాడతాడు. అట్లా ఇబ్బంది అవుతదని చెప్పేసైతే నేను మా ఆయన ఇంటికి రాకముందే పనులన్నీ కంప్లీట్ చేస్తా. ఇన్‌కేస్ నా పనులు కంప్లీట్ కాకపోయినా సరే ఇంకా ఆ పనులు ఆ రోజు అట్లనే పెండింగ్ పెట్టేస్తా. ఈరోజు ఈ పనితోటి అవసరం లేదు, ఇంకా రేపు కూడా చేసుకోవచ్చు అని అనుకుంటే ఇంకా ఆ పని అట్లనే పెండింగ్ పెట్టేస్తా. కాకపోతే మా ఆయనతో మాత్రం టైం స్పెండ్ చేస్తా. ఎందుకంటే మేము ఇంట్లో ఇద్దరమే ఉంటాం. ఇంకా పిల్లలు ఎవరైనా ఉండుంటే ఇప్పటివరకు ఉండుంటే ఇంకా మా ఆయన వచ్చి సరదాగా వాళ్ళతో ఉండేవాడు. ఇంకా నా పనులు నేను చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అట్లా మాకు ఇప్పుడైతే పిల్లలు లేరు కాబట్టి ఇంకా మేమిద్దరమే కాబట్టి ఇంకా ఒకరితో ఒకరమైతే టైం స్పెండ్ చేస్తామన్నట్టు. ఇవైతే ఇంకా 2 డేస్ బట్టలండి. నేను యాక్చువల్‌గా మేముండే ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ అయితే వచ్చిర్రు. ఇంకా ఇటు సైడే ఇంకా కొంచెం చల్లగుంటదని ఎక్కువ టైం ఇటే స్పెండ్ చేసిర్రు. ఇంకా వాళ్ళ ముందర బట్టలు పిండడం అంత బాగుండదేమో అనిపించి నేనైతే ఇంకా బట్టలు ఉతకలేదండి. ఇంకా అట్లాగే ఫంక్షన్స్‌కెళ్ళిన శారీస్ కూడా 3 ఉన్నాయండి శారీసు. నేను ఇంకా కట్టుతూ వదిలేసి ఇంకా అంటే ఒక 1 అవర్, 2 అవర్స్ కట్టుకొని ఇంకా తీసేసి ఉంచుతాం కదా! ఇంకా ఆ శారీస్ కూడా ఉతకాలి అని చెప్పేసి ఇంకా బకెటెడ్ బట్టలయినాయండి. ఇంకా ఈ బకెటెడ్ బట్టలైతే ఉతికేసేయాలి ఈరోజు ఎట్లైనా చేసి.
అని ఫిక్స్ అయిపోయినా ఇంకా ఉతికేస్తా. నేను ఒకే రోజు పాపం బకెటెడ్ బట్టలు పిండితే నాకు కొంచెం చేతులు నొప్పొచ్చినాయి. ఇంకా మా వదిన అయితే డైలీ ఆ బకెటెడ్ బట్టలు పిండుతది పాపం. ఎందుకంటే ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇంకా వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ 5 మెంబర్స్ బట్టలు ఇంకా రోజు ఉతుకుతది పాపం. అప్పుడప్పుడు నేను అంటా ఉంటా, వదిన వాషింగ్ మిషన్ తీసుకో, వదిన వాషింగ్ మిషన్ తీసుకో అని చెప్పేసి. ఉతికి ఉతికి నా చేతులు చూడ రేఖలు లేకుండా అయిపోయినాయి అని చెప్పేసి అయితే అప్పుడప్పుడు ఫన్నీగా మాట్లాడుతది మా వదిన. ఇంకా నేనైతే ఇక్కడ నా శారీస్ అయితే ఉతుకుతున్నా అండి. ఎక్కువ జిడ్డుగా ఏం కావండి, ఎందుకంటే 1-2 అవర్సే కట్టుకుంటా. నేను డైలీ ఒక రోజు మొత్తం శారీ మీద ఉండమంటే నా వల్ల కాదండి. శారీ క్యారీ చేయడం నాకు రాదు. అందుకని చెప్పేసి 1-2 అవర్సే కట్టుకుంటా. ఇంకా నేను చిన్న చిన్న ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు సింపుల్గా పార్టీవేర్ లుక్ వచ్చేటట్టు అయితే శారీస్ కట్టుకుంటా. హెవీగా ఏం కట్టుకోనండి. అసలు ఈ సమ్మర్లో ఇంకా పట్టు శారీస్ అంటే అసలు మామూలు మాట కాదు, అవి కట్టుకొని ఎటన్నా వెళ్ళడం. మొన్న ఒక పెళ్ళికి వెళ్తేనే ఇంకా నాకైతే అబ్బో అనిపించింది. ఎందుకంటే ఎండల వల్ల మొత్తం కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది కదా, అందుకే అయితే కట్టుకోవాలనిపించదు. నేనైతే మొన్న కట్టుకున్న శారీ అది పట్టుదే, కాకపోతే మెత్తటి శారీ కట్టుకున్నా. అయినా కూడా కంఫర్టబుల్గా అనిపించలేదు, ఎందుకంటే ఎండకు ఆ పట్టు అనేది కొంచెం ఇట్లా రాసుకుపోయినట్టు అవుతుంది కదా బాడీకి. అట్లుంటుంది అన్నట్టు. అసలు ఈ ఎండాకాలంలో పట్టు శారీస్ కట్టుకొని ఫంక్షన్స్కి వెళ్ళేటోళ్ళకి అసలు దండం పెట్టాలి. ఎందుకంటే ఈ సమ్మర్ టైంలోనే మస్తు పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్స్. అసలు ఏమేమి పండగలు చేయాలనుకుంటారు ఆ పండగలన్నీ సమ్మర్లోనే చేసేస్తారు. అది ఎందుకో అర్థం కాదు అసలు. చలికాలం పెట్టుకోవచ్చు కదా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. కాకపోతే ఒక రీజన్ ఉందండి ఎండాకాలంలోనే పండగలు పెట్టుకోవడానికి. చెప్పాలంటే కొందరి ఇండ్లు చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఇల్లే చిన్నగా ఉంటుందండి. మా చుట్టాలు వచ్చి 20-30 మంది ఖచ్చితంగా ఉంటారు. ఇంకా వాళ్ళ అందరు వచ్చి ఎక్కడ పడుకుంటారు చెప్పండి. చలికాలం కానీ వర్షాకాలం కానీ ఏదైనా ఫంక్షన్ చేసి పిలిపించుకున్నాం అనుకో, ఎక్కడ పడుకుంటారు చెప్పండి. అదే సమ్మర్ అయితే వాకిట్లో పడుకోవచ్చు, మంచిగా డాబ్ పైన పడుకోవచ్చు, ఇంకా ఎక్కడైనా పడుకోవచ్చు అని చెప్పేసి ఎక్కువ మంది సమ్మర్లో అయితే పండగలు చేస్తారు. ఇంకా ఎండాకాలం కొందరు ఎక్కువ వేరే వాళ్ళ ఇంట్లలో కూడా ఉండరు కదా, వచ్చి 1-2 డేస్లో కూడా వెళ్ళిపోతారని చెప్పేసి అయితే కూడా చేస్తారండి. నిజంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లల్లో చాలా పెద్ద ఇష్యూ అంటే ఇంకా ఇల్లేనండి. ఇల్లు సరిపోక కొంచెం బడ్జెట్ కూడా సరిపోక ఇంకా అయితే సమ్మర్లో పెట్టుకుంటారని నాకైతే అనిపిస్తుంది. మెయిన్గా నేనే చెప్తున్నా మా ఇంటి గురించే. ఏదన్నా ఫంక్షన్ చేసుకున్నామంటే చాలా రిస్క్ అది అసలు. అందుకని చెప్పేసి అయితే సమ్మర్లోనే చేసుకోవాలి. ఇంకా ఎక్కడన్నా హ్యాపీగా పడుకుంటారు, అంత ఇబ్బంది పడరు కాబట్టి. ఇంకా ఎండాకాలం అయితే ఎక్కువ 12 వరకు మెలుకుండి ముచ్చట్లే పెడతారు, ఇంకా పడుకోవడానికి ఇక టైం తీసుకోరు కాబట్టి. అందుకని చెప్పేసి ఇంకా సమ్మర్లోనే చేసుకోవాలి. నేనైతే మెయిన్గా అసలు మా అమ్మ వాళ్ళని అయితే నేను ఏ ఫెస్టివల్కి ఇన్వైట్ చేయండి, ఒక శివరాత్రికే ఇన్వైట్ చేస్తా. ఎందుకంటే శివరాత్రి రోజు మొత్తం జాగారం చేస్తారు. ఇంకా ఆ రోజు ఫుల్ రథాలు తిరుగుతాయి కదా ఇక్కడ. ఇంకా పడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకని చెప్పేసి ఇంకా అట్లా ఒక నైట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా వెళ్ళిపోతారని చెప్పేసి అయితే పిలుస్తాయి, ఎందుకంటే మా ఇల్లు చిన్నగా ఉంటుంది కాబట్టి. అట్లా మేనేజ్ చేయాలి, తప్పదు కొన్ని డేస్ వరకు కదా. ఏమంటారు నా మాట నిజమే కదా. ఓకే, మీరు కూడా కామెంట్ చేయండి ఓకేనా. ఏదన్నా ఉంటే మీ లైఫ్లో ఇట్లాంటి ఏదన్నా ఇష్యూ ఉంటే మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మీతో మాట్లాడుతూ అయితే నా బట్టలు అయితే ఫినిష్ అయిపోయినాయండి. ఇంకా శారీస్ అయితే నీట్గా ఎండేస్తున్నా. అసలు శారీస్ ఎండేయడానికైతే ఈ ప్లేస్ చిన్నగా ఉంది. ఈ శారీస్ ఎండేయడం ఏంటో కానీ అయితే తాడైతే చాలా కిందికి ఉందండి. ఇంకా నేను ఎండెత్తుంటే కింద అంతా ఉన్నాయి. ఇంకా చీరలు తీసి డబల్ ఫోల్డింగ్ లాగా వేయాల్సి వచ్చింది. ఫస్ట్ అయితే కొంచెం తాడు హైట్ ఉండైతే ఈ శారీ అయితే మంచిగానే వేసిన అండి. ఇంకా సెకండ్ శారీ అయితే వేసిందాకంటే మొత్తం కిందనే ఆనుతుంది. అసలు పిండి కూడా ప్రయోజనం లేదు అనిపించింది. ఇంకా శారీ అయితే మంచిగానే వేసిన. ఇంకా అది కింద అనేసరికి ఇంకా 4 వరుసల్లాగా వేసిన అండి. 2 వరుసలు వేయాల్సింది 4 వరుసలు వేసిన. ఈ ఎండాకాలం ముద్ద వేసినా కూడా ఈ శారీస్ ఎండిపోతాయండి, అంత ఎండ కొడుతుంది. ఇంకెన్ని వరుసలు వేస్తే ఏంటి అని చెప్పేసి అయితే ఇంకా 4 వరుసలు అయితే వేసేసిన శారీస్. నా శారీస్ ఎట్లున్నాయి, బాగున్నాయా? సింపుల్గా పార్టీవేర్ లుక్లో అయితే చాలా మెత్తగా మంచిగా ఉంటాయండి. 2 మినిట్స్లో కట్టేసుకోవచ్చు ఈ శారీస్. నాకైతే చాలా ఇష్టం. ఇంకా ఆ మిడిల్ శారీ అయితే మా అన్న తీసి ఇచ్చిండు అన్నట్టు నాకు. ఇంకా శారీస్ అయితే ఉతికేసిన ఆరేసిన కూడా. ఇంకా మా ఆయన బట్టలు అయితే ఉన్నాయండి, ఇంకా అవి కూడా ఉతికేసిన, కాకపోతే వాటర్లో అయితే తీసేయాలి. ఇంకా మసక పిలకలు అంటే పొయ్యి అట్లా గ్యాస్ అట్లా తుడిచేది, ఇంకా మసిగుడ్డలు కూడా నానబెట్టిన, ఇంకా అవి కూడా ఉతికేసేయాలి. మసక పిలకలు అంటాం మేమైతే. ఇంకా అవి కూడా ఉతికేసేయాలి. మా ఆయన నిన్న పనికెళ్ళి వచ్చిన బట్టలు కూడా ఉతికేసేయాలి. మా ఆయనదైతే ఇంకా వచ్చిన తర్వాత టీ షర్ట్ వేసుకొని ఇంకా బాయికాడికి పోతాడు, అందుకని చెప్పేసి అయితే ఎండలో ఆరేసినండి. అసలు నిజంగా మామూలుగా ఎండ లేదండి. ఇంకా నాకైతే ఫుల్ దాహమైంది. అసలు ఫేస్ వాష్ వేసుకోలేను కానీ
అవన్నీ వాష్ చేసుకున్నట్టయితే చెమటలు కారిపోతున్నాయి. ఇంకా నేనైతే చల్లటి వాటర్ అయితే తాగేసిన. ఇంకా అసలు ఈ ఎండాకాలం అయితే నిజం అసలు చూడండి, నేను ఫేస్ వాష్ చేసుకోకుండా చెమటలు కారిపోతున్నాయండి. ఒక్క నిమిషం ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాం. ఆ ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతున్నాం అనుకుంటే ఇంకా ఈ సమ్మర్‌లో నెత్తికి ఆయిల్ పెట్టుకోవాలంటే అబ్బో! ఇంకా అసలు మామూలుగా ఉండదండి. ఆయిల్ పెట్టుకుంటే ఇంకా వేడైపోతది. కానీ ఏం చేస్తాం, పెట్టుకోవాలి, ఇంకా తప్పదు. నేనైతే ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నా హెయిర్‌కి. చెమటలు కారుతూనే ఉన్నాయి. నాన్ స్టాప్‌గా కారుతూనే ఉన్నాయి. నాకు ఒక్క ఐడియా రాలేదండి. అసలు ఫ్యాన్ ఏసుకోవచ్చు కదా! ఊరికే నీ చెమటలు తుడుచుకునే బదులు ఫ్యాన్ ఏసుకొని కూర్చుంటే అయిపోవు కదా! అసలు నాకు ఆ థాటే వస్తలేదు. వీడియో తీస్తున్నా ఇదిలో ఫ్యాన్ ఏసుకోలేనన్న విషయం అయితే మర్చిపోయానండి. ఇంకా గుర్తుకే రాలేదు. లాస్ట్‌కి అయితే ఇంకా నేను ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నా అండి. ఇంకా నేనైతే సింపుల్‌గా ఇట్లనే పెట్టుకుంటా. చేతిలో ఆయిల్ ఏసుకొని ఇంకా నెత్తికి పెట్టుకొని మంచిగా గుండుకైతే మసాజ్ చేసుకుంటా అండి. నేను చెప్తున్నా 1 మంత్ అయితుందండి నేను ఆయిల్ పెట్టుకోక. నాకు మధ్యలో ఫీవర్ వచ్చింది. అమ్మవారయ్యి మళ్ళీ ఫంక్షన్స్ అటు ఇటు అంటే ఇంకా నెల అట్లా ఫంక్షన్స్‌కెళ్ళి అటు ఇటు అనేసరికల్లా 1 మంత్ అయితే గడిపేసిన అండి. ఇంకా ఆయిల్ అస్సలే పెట్టుకోలేను. 1 మంత్ నుంచి అయితే ఇప్పుడు పెట్టుకుంటున్న ఆయిలు. ఇంకా లాస్ట్ వెంట్రుకలకు కూడా మంచిగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా అండి. మంచిగా ఆయిల్ అయితే పెట్టుకోవాలండి. ఆయిల్ పెట్టుకొని ఇంకా పైకి చిక్క కట్టేసుకొని కొద్దిసేపు ఒక 1 అవర్ అట్లా మంచిగా నెత్తికి ఇనకనియ్యాలండి. ఇనికిన తర్వాతనే ఇంకా నెత్తిలో కోంబు పెట్టుకొని దూసుకోవాలా. వెంటనే అయితే ఆయిల్ పెట్టుకోగానే వెంటనే అయితే దువ్వెన పెట్టుకొని దూసుకోవద్దు. ఎందుకంటే ఆయిల్ అంతా కొంబుకే అంటుతది. ఇంకా మన జుట్టుకి ఎక్కడుంటది. పెట్టుకునేదే మనం అంతంత మాత్రాన అప్పుడప్పుడు ఇంకా పెట్టుకున్నప్పుడైనా చాలా మంచిగా ఉంచుకోవాలి కదా! నేనైతే ఇంతకుముందు ఆయిల్ పెట్టుకోకుండా అస్సలు ఉండకపోయేదాన్నండి. ఇప్పుడైతే ఈ మధ్యలో అయితే ఆయిల్ అయితే మస్తు తగ్గించిన. ఎందుకంటే ఫుల్ వేడైతుందండి. ఇంకా ఆయిల్ పెట్టుకుంటే ఇంకా ఇట్లా చిటచిటలేసినట్టు చెమటలు పుట్టి అంతా ఎట్లనో అనిపిస్తది. అందుకే సమ్మర్‌లో నేను ఎక్కువ ఆయిల్ పెట్టుకోను. అవాయిడ్ చేస్తా. ఇంకా నేనైతే ఇంకా చెప్పినా కదా! బట్టలు ఎంత లేట్ విండినా, ఎన్ని వరసలేసినా తొందరగానే ఆరిపోతాయని చెప్పేసి ఇంకా ఇక్కడైతే బట్టలైతే ఆరిపోయినాయి. నేనైతే ఇంకా మడిచేస్తున్నా అండి. నేనైతే ఈ మధ్యలో యూట్యూబ్‌లో చూసిన ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అయితుందసలు. ఒక్కసారి ఫోల్డింగ్ చేస్తే అసలు ఆ ఫోల్డింగే ఊడిపోతలేదు. ఒక్కసారి ఫోల్డింగ్ చేస్తే ఇంకా ఆ ఫోల్డింగే ఊడిపోవట్లేదు మనం తీసేంత వరకు. నాకైతే చాలా బా నచ్చింది. చూసిర్రా ఎన్ని బట్టలు ఉతికేసినో, మీరు చెప్తే నమ్మిరో నమ్మలేరో. బకెటెడ్ బట్టలంటే ఇంకిన్ని బట్టలు ఉతికేసిన. ఇవన్నీ మడిచేయాలి ఇంకా ఇప్పుడు. నేనైతే ఇంకా మడిచేస్తా అండి. మెయిన్‌గా అయితే శారీస్ అయితే ముందు మడిచేస్తా. ఎన్ని సార్లు బట్టలు మడిచేసినా, ఎన్ని సార్లు నీట్‌గా పెట్టినా వేస్టేనండి. మా ఆయనైతే ఒక రోజుకు బయటకు పోయేటప్పుడు ఒక డ్రెస్ తీసుకొని ఏసుకుంటాడు, బయట పడేస్తాడు. మళ్ళా బావి కాడికి పోయేటప్పుడు ఒక డ్రెస్ ఏసుకుంటాడు, తీసి బయట పడేస్తాడు. అసలు చిన్న పిల్లాడి కంటే ఘోరం అండి మా ఆయన. నాకు సదరనికే టైం సరిపోతది. చూడండి ఈరోజైతే బస్ స్టాండ్‌కెళ్ళేటప్పుడు ఆ పాయింట్ ఏసుకుండు, తీసుకొచ్చి ఎట్లా పడేసిండో బెడ్ మీద. ఇంతేనండి చిన్న పిల్లాడి కంటే దారుణం అసలు. నేను నీట్‌గా సర్దుతూనే ఉంటా, ఆయన ఇంకా పడేస్తూనే ఉంటాడు. తీసిన ప్లేస్‌లో అస్సలు పెట్టడండి. ఏడంటే ఆడనే పడేస్తాడు. ఇంకా నేను చదురుకుంటూనే ఉండాలి. అసలు నాకు ఈ చిన్నప్పటి నుంచి ఇది అలవాటైపోయింది అసలు. నీట్‌గా పెట్టడం, సదరడం అలవాటైపోయింది. అప్పుడప్పుడు సదిరి సదిరి చిరాకొస్తదండి. ఊరికే ఇదే సదురుడు అని చెప్పేసి ఇంకా ఏం చేస్తాం, ఇంకా తప్పదు కదా! సదరాలి. ఇల్లు నీట్‌గా పెట్టుకోకున్నా ఇంకా ఆడోళ్ళని అంటారు. ఎవ్వరు మగోళ్ళని అనరు కదా! ఇల్లు ఇట్లనే పెట్టుకుంటావా అని చెప్పేసి ఆడోళ్ళొచ్చి ఆడోళ్ళనే అంటారు. కొన్ని సిచ్యువేషన్‌లో అయితే అసలు అర్థమే చేసుకోరు అనిపిస్తది జనాలు. ఎందుకంటే ఎట్లున్నా సరే ఫస్ట్ వచ్చి ఇల్లంతా ఒక లుక్కేసి ఇంకా గిట్ల పెట్టుకుంటది ఇల్లు అని చెప్పేసి ఈ పిల్ల మంచిలేదనని వంకలు పెట్టి పోతారు. ఇక వాళ్ళ బాధ కన్నా ఇంకా సర్దుకోవాలి. ఇంకా ఆయిల్ పెట్టుకొని ఇంకా చానా సేపు అయితుందని ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా జుట్టు అయితే వేసుకుంటున్నా అండి ఈడ. జుట్టు వేసుకునేటప్పుడు చూడండి అసలు లేక లేక ఈరోజు ఆయిల్ పెట్టుకుంటే నా జుట్టు ఎంత పోయిందో అసలు. డైలీ అసలు ఆయిల్ పెట్టకుండా జుట్టు దూస్తే అసలు ఒక్క ఎంట్రుక కూడా ఊడేది కాదు. ఆయిల్ పెట్టుకొని దూస్తే ఎన్ని చిక్కులై ఎంత జుట్టు పోతుందో చూడండి. నా జుట్టు అయితే చాలా పోతుందండి అసలు. నా దగ్గర చూసి చాలామందిది పోతుంది జుట్టు. కాకపోతే నాకు బ్యాడ్ న్యూస్‌లో కూడా గుడ్ న్యూస్ ఏంటంటే నా జుట్టు ఎంత పోతుందో అంత మంచిగానే పెరుగుతుంది. అందుకని చెప్పేసి అయితే నా జుట్టు సన్నబడతలేదు, పొట్టిగా అయితలేదు. నా జుట్టు ఎట్లున్నదో గట్లనే ఉంటుంది. అదే నాకు అనిపించింది బ్యాడ్ న్యూస్‌లో గుడ్ న్యూస్ అంటే ఇదే అని చెప్పేసి. కొందరియి అయితే హెయిర్స్ ఊడిపోయి చిన్నగా అయిపోతున్నాయి. కానీ అవి ఊడిపోతున్నాయి, వస్తున్నాయి. అదైతే హ్యాపీగా అనిపించింది. ఇంకా నేనైతే ఇంకా జుట్టు అయితే వేసుకుంటున్నా ఇక్కడ. చాలామందికి ఇట్లా జుట్టు అల్లుకునేటప్పుడు వాళ్ళ హాస్టల్ డేస్ గుర్తుకొచ్చి ఉంటాయి. ఎందుకంటే హాస్టల్‌లో చదువుకున్న అమ్మాయిలు ఎక్కువ ఇట్లా రోల్ చేసుకుంటే జుట్టు అల్లుకుంటారు. నాకైతే చాలా ఇష్టం. అసలు నేను వేసుకున్నప్పుడు జుట్టు చాలామంది అంటారు, "నువ్వు బాగా వేసుకుంటావు జుట్టు, ఇట్లా తిప్పుకుంటూ అల్లుకుంటావు కదా బాగుంటుంది" అని చెప్పేసి. అది నాకు అలవాటు అయిపోయింది. ఇంకా హాస్టల్ ఉన్న డేస్ నుంచి అట్లనే వేసుకోవడం అయితే ఇంకా అలవాటు అయిపోయింది. ఆయిల్ పెట్టుకోకుండా వేసుకుంటే జుట్టు కొంచెం దొడ్డుగా వచ్చేది. ఇంకా ఆయిల్ పెట్టుకొని వేసుకునే కదా చిన్నగా సన్నపాములాగా అయితే వచ్చింది. అబ్బా! ఎంత వేడైతుందండి అస్సలు. నీళ్ళు తాగినా కూడా ఇంకా ధూప
జారతలేదు ఇంకా వాటర్. నాకు మా ఆయనకి ఇద్దరికే 2 డేస్కి ఒక వాటర్ క్యాన్ అయితే అయిపోతుందండి. అంత ఎక్కువ వాటర్ అయితే తాగుతున్నాం. ఇంకా ఈ ఫ్రిడ్జ్కి ఒక స్టోరీ ఉంది, కావాలంటే చెప్పండి, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం. సరేనండి, ఇంతవరకు వీడియో చూసారు కదా, నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.